జగన్ ప్రభుత్వంలో కూడా మేము 42 రోజులు చాలా దీక్ష ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చాలా మంది ధర్నాలకి సమ్మెలకి హాజరయ్యే సందర్భంలో కొంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోవడం జరిగింది. కొంతమంది కాలు చేయి విరిగి కూడా వికలాంగులైనారు. ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా మేము 42 రోజులు సమ్మె అలాగే కంటిన్యూ చేసినాము. దానికి ఫలితంగా కూడా మేము ఏది సాధించుకోలేకపోయినాము. ఈ ప్రభుత్వంలోనైనా కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు గడిచినా ఎవరు అంగన్వాడీలో ఊసేత్తడం లేదు. కాబట్టి మళ్ళీ ఏపీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ 3 సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మళ్ళీ మేము గత 2 రోజుల నుంచి నిరాహార దీక్షకి ఇక్కడ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో మేము కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మీ జీతాలు చూస్తే చాలా 10,000 రూపాయలు 11,000 రూపాయలు ఏదో ఉన్నాయి, కానీ ఇది ఏ మాత్రం సరిపోదు. మిమ్మల్ని మీరు అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, వాస్తవంగా చెప్పాలంటే 11,500 రూపాయల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించలేరు. మీకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు, గుర్తింపు లేని చోట పథకాలు ఎందుకు వస్తాయి? ఈ విషయాన్ని మీరు ఎందుకు పెద్దల దృష్టికి అంత గట్టిగా బలంగా తీసుకోలేకపోతున్నారు? కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు అక్కడ కేంద్ర స్థాయిలో కూడా ఏఐటీసీ కార్యవర్గ సభ్యులు కూడా అందరు ప్రతి ఒక్కరు అక్కడ పోరాటం చేస్తున్నారు. కింద రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు 3 సంఘాలు కలిసి ఈ విషయం గురించి గత కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం గురించి కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉంది. అయినా ప్రభుత్వం అయితే ఏది పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొబైల్స్ చాలా యూజింగ్ చాలా మందికి రాదు, మొబైల్ టెన్షన్స్ తో చాలా మందికి అనారోగ్యమైంది. మీకు ఆరోగ్య భద్రత లేదు. అనారోగ్యమైనప్పుడు ఆరోగ్య భద్రత లేనప్పుడు మీరు ప్రతి పనికి మిమ్మల్ని ప్రభుత్వం వాడుకుంటుంది కదా, దీన్ని మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? మొబైల్స్ విషయం అని చెప్తే కింద అసలు ఏదో మొబైల్ నామమాత్రంగా, ఎందుకంటే ఆఫీస్ వర్క్ అది ప్రభుత్వానికి చేసే పని కాబట్టి వాళ్ళు తొందరగా స్పందించి మొబైల్ ఫోన్స్ అందజేస్తున్నారు అంగన్వాడీలకి. అది ఇచ్చినామనేది ప్రకటించుకున్నారు, పబ్లిసిటీ చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్స్ లో మేము ఎంత చేయాల్సిన పని దాని గురించి వాళ్ళు తెలియడం లేదు. అది ఒకరోజు చేసే ఒక అంగన్వాడీ కార్యకర్తకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. దానికి జత 3 యాప్లు కలిసి ఒకే యాప్ చేయండి అంటే 3 యాప్లు కలిపి ఇంకా ఈ ఎక్కువ పని విధానము అమలు చేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆశా వర్కర్లు చేసే పని ఏదైతే ఉందో PMMY అది కూడా మన సెల్ ఫోన్స్ లో పొందుపరిచి మీరు ఇది కూడా ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మీరు చేయకోకుండా మీకు వేతనాలు రావు, కేంద్ర ప్రభుత్వం కూడా సగం వేతనాలు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది కూడా PMMY చేయాలని పెట్టినారు. ఈ విషయం గురించి మేము ప్రభుత్వానికి పదే మేము మెమోరాండమ్స్ ప్రతి ఒక్కటి వినతి పత్రాల్లో ప్రతి ఒక్క చోట అధికారులకి రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రి వరకు అయితే వెళ్ళలేదు. కానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సుందరరాజన్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కర్మయోగి యాప్ చేస్తున్నారు మాతో. కర్మయోగి యాప్ వలన మాకు ఎటువంటి ఉపయోగం లేదు, అయినా మాతో చేస్తున్నారు. కర్మయోగి యాప్ ఏంటి? ప్రధానమంత్రి నుంచి వచ్చేసింది ఒకటి కర్మయోగి యాప్ అని చెప్పేసి. అవి మాకైతే ఎటువంటి అన్ని 15 మాడ్యూల్స్ ఉన్నాయి. అవి చేయడం వలన కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేదు, అయినా మాతో మేము ఖచ్చితంగా మమ్మల్ని చేయాలంటున్నారు. అందుకే ఇప్పుడు కర్మయోగి యాప్ PMEY మాకే వచ్చేసింది, బాల సంజీవిని మళ్ళీ మాకే వచ్చేసింది. బాల సంజీవిని యాప్ తీసేస్తామన్నారు కానీ తీసేయలేదు. అంటే మీరు కేవలము బాలింతలది పిల్లలది కదా చేయాల్సినది, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పైనుంచి మాకు ఖచ్చితంగా మీరు చెయ్యాలి, అంగన్వాడీ టీచర్స్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మాకు ఒత్తిడి వచ్చినందువలన మేము చేయాల్సి వస్తుంది. అన్ని చేస్తున్నాం కానీ మాకు జీతం వస్తే చాలు. మేము ఎంత పనైనా వర్క్ చేయగలుగుతున్నాము, చేస్తాం కూడా గవర్నమెంట్ చెప్పేటివన్నీ. కాకపోతే మాకు జీతం మాత్రం పెంచాలి. ఈ విషయం కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్. 26,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి మాకు. మేము ఒక కుటుంబం బతకాలంటే 26,000. మీరు ఇప్పుడు అందరూ చూస్తున్నారు, డైలీ కూలి పోతే 800 రూపాయలు ఇస్తున్నారు. మేము ఎట్లా బతకాలా? అసలు మేము అన్ని ఇట్లా. ఇప్పుడు మీ జీతం రోజు చూస్తే 380 రూపాయలు ఉంది, మీకు సరిపోతుందా? 380 ఎట్లా సరిపోతుంది అన్న? మీరే చెప్పాలి చూడండి అన్న. గవర్నమెంట్ కి తెలియదా ఎంత జీతం ఇస్తున్నాము, ఎంత వరకు వేపిస్తున్నామని? అసలు ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసం 26,000 రూపాయలని సుప్రీంకోర్టే తీర్పిచ్చినారు. మళ్ళీ ఆ గవర్నమెంట్ కి తెలియాలి కదన్నా ఎట్లా బతుకుతున్నారు అనే విషయం. మీరు అడిగే డిమాండ్లలో నిజాయితీ లేదనుకుంటా, అందుకనే మీకు ఇవ్వడం లేదేమో. నిజాయితీ లేకుండా అంటే మేము ఆకలి అయ్యే కదన్నా. ఇప్పుడు కడుపు కాలిందేనే ఇప్పుడు వచ్చి కూర్చున్నాము. 42 రోజులు సమ్మె చేసినామంటే ఏమని అర్థం? మాకు కడుపు నిండడం లేదు, మాకు సరైన జీతం ఇవ్వండి అనే కూర్చున్నాము. మేము పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, అప్పులు ఎక్కువైనాయి. అప్పుల బాధతో కొంచెం టెన్షన్స్ తో అందరికి రోగాలు కూడా వచ్చినాయి. ఏం ఎవరికి చెప్పాలో చెప్పుకోలేకపోతున్నాము మేము. మీ యూనియన్ ఉన్నారు, AITUC ఇవన్నీ కూడా వీళ్ళంతా ఏం చేస్తున్నారు మరి? ఇంత
ఇబ్బందులు పడుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రభుత్వం దృష్టికి అంత బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు? రాష్ట్రంలో ఏఐటీసీ యూనియన్ అని కాదు, ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టియు 3 సంఘాలు కలిసి పోరాటం చేస్తే ఇది మేము ఒక సమస్యకి పరిష్కారం చేసుకోగలమని వాళ్ళు కూర్చొని నాయకులంతా, రాష్ట్ర నాయకులు కూర్చొని మాట్లాడి చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం గత ప్రభుత్వంలో కూడా తీసుకున్నాము. ఈ ప్రభుత్వంలో కూడా తీసుకొనే సమస్యలకి పోరాటానికి దిగుతున్నాము. పోరాటాలు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. వీళ్ళకు మెయిన్ శాలరీలు చాలా తక్కువగా ఉన్నాయి, జీతం కనీస వేతనం కూడా లేదు, గౌరవ వేతనం కూడా లేకుండా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే హెల్త్కి సంబంధించి విషయానికి వస్తే వీళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. అలాగే మనము ఏదైనా అంగన్వాడీ సెంటర్లో రెంట్కి తీసుకున్నప్పుడు దానికి ఇచ్చేటువంటి రెంట్ ఏదైతే ఉందో అది ఎంత ఇస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రస్తుతానికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. మున్సిపల్ కార్పొరేట్ దగ్గర వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మండల్ లెవెల్లో ఎంత ఇస్తున్నారు? 2,000 రూపాయలు ఇస్తున్నారు. మండల్ లెవెల్లో 2,000కు రెంట్ వస్తుందా ఎక్కడ? అది చాలదు. ఈ విషయం గురించి మేము మాకి ప్రతి నెల జిల్లా వ్యాప్తంగా లీడర్లు ఏవైతే ఉన్నాయో యూనియన్ లీడర్ అని పిలిపించి పీడీ మేడం గారు కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ విషయం గురించి మేము పీడీ మేడం దృష్టికి కూడా ఈ ఏదైతే హౌస్ రెంట్ విషయంలో ఆ విషయంలో కూడా మేము మేడం దృష్టికి అయితే ఇప్పుడు ఈ రెంట్ విషయంలోనే కరెంట్ బిల్లు కూడా కట్టుకోవాలా? కరెంట్ బిల్లు ఇదే 2,000 రూపాయలు కూడా కట్టుకోవాలి. ఇదే 2,000లో ఇదే 2,000లో ఈ 2,000లో ఇల్లు రావాలి, కరెంటు కూడా రావాలి. మరి ఇప్పుడున్న ఈ 2026లో ప్రతిదీ రేట్లు పెరిగినాయి, వీళ్ళ జీతాలు మాత్రం పెరగట్లేదు. దినదినంగా రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగడం లేదు. ఎక్కడ వేసినా అక్కడే కొంగలిలాగా ధర్నాలు అయితే చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఎవరైతే వీళ్ళని స్పందించడం లేదు. వీళ్ళని రాజకీయంగా వాడుకోవడానికి ప్రతి ఒక్కరైతే ముందుకు వస్తారు. కాబట్టి దయచేసి వీళ్ళ సమస్యను అర్థం చేసుకొని వీళ్ళకు కనీస గౌరవ వేతనం ఇవ్వండి. వేతనం ఇవ్వనప్పుడు ప్రభుత్వ పథకాలు ఎలా ఆపుతారు? కనీస జ్ఞానం లేదు. ఈ మాత్రం విషయం కూడా తెలియకుండా వీళ్ళని ఏ విధంగా ఆపుతున్నారు అనేది ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ జీతాలు ఇవ్వనప్పుడు ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వరు? రేషన్ కార్డు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? ఈ సమస్యని కనీసము పై దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు అనేది అర్థం కావడం లేదు. ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి, కనీస వేతనం ఇవ్వాలి, మమ్మల్ని బ్రతకనివ్వండి మహాప్రభు అని వీళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము.